హాయ్ అండి. టమాటో క్యారెట్తో దోసకాయ పచ్చడి ముక్కలు ఎలా చేయాలో చెప్తానండి. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి: 2 క్యారెట్లు, 4 టమాటోలు, 2 దోసకాయలు, 5 పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే వెల్లుల్లిపాయ, జీలకర్ర, చింతపండు అన్నమాట. దోసకాయలను ఇలా కట్ చేసుకోవాలండి. అలాగే క్యారెట్లను కూడా, టమాటోలను కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. దోసకాయ గింజలు జాగ్రత్తగా చూడాలండి, దీంట్లో చేదు ఉంటుంది, చూసుకొని కట్ చేసుకుని పెట్టుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం బాండీలు 3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. దానిలో ఈ పచ్చిమిరపకాయలని మనం అన్నీ కూడా వేయించుకోవాలండి. చక్కగా సన్నని సెగ మీద వేయించుకోవాలి. ఆరు 7 మెంబర్స్కి సరిపోతుందండి ఈ పచ్చడి. చాలా రుచిగా ఉంటుందండి. ఎప్పుడు మనము వంకాయలతో చేసుకుంటాం కాబట్టి దానికన్నా కూడా ఇది వెరైటీగా ఉంటుంది. ఇంకా మీకు స్పైసెస్ ఎక్కువ కావాలనుకుంటే కూడా ఇంకొక 2 కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి. మొత్తం 6 పచ్చిమిర్చి పడుతుందండి. కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి 10 మినిట్స్ వీటిని మగ్గనివ్వాలండి. బాగా మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో ఇలా కలిగి తిప్పుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, చక్కగా మగ్గిపోతుందండి. మూత పెట్టేసుకోవాలి. మధ్యలో మూత తీసండి, అప్పుడప్పుడు కదిలించుకోవాలి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇది వేగటానికి నాకు ఒక 11-12 నిమిషాల దాకా పట్టిందండి. ఇప్పుడు ఇందాక మనం ఉంచుకున్న చింతపండు కడిగేసుకుని వీటి మధ్యలో పెట్టేసుకోవాలి. ఇంకా అయిపోయిందండి, వేగిపోయింది. క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి అన్నీ వేగిపోయినాయి. ఇది స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇది కాస్త ఆరనిచ్చి అప్పుడు మిక్సీ వేసుకోవాలి. పూర్తిగా వేగిపోయిందండి, చూడండి. వాటర్ ఏమి లేకుండా చక్కగా వేగిపోయింది. ఆ టమాటో వాటర్లోని ఈ క్యారెట్ అంతా కూడా మగ్గిపోతుంది అనమాట. ఈ చింతపండు కూడా ఇప్పుడు దీంట్లో పెట్టాం కాబట్టి కొంచెం వేడికి అది కూడా మెత్తగా అయిపోతుంది. మిక్సీ వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేద్దామండి. ఆరిపోయిందండి. ఒక 10 మినిట్స్ అన్నా పడుతుందండి ఆరటానికి. ఆరిపోయింది. మొత్తం కలిపి మనం మిక్సీలో వేసేసుకోవాలి. మిక్సీ జార్లో ఉప్పు వేసుకోవాలండి. 1 స్పూన్ పావు పడుతుందండి. మొత్తాన్ని కలిపి వేసుకుని అలాగే కొత్తిమీర తరుగు అన్ని పచ్చివే వేసేసుకోవటమేనండి, వేయించాల్సిన అవసరం ఉండదు. అదంతా కూడా నాకు 8 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి నేను. 8 వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఇవన్నీ కలిపి మనం మిక్సీ వేసేసుకోవాలండి. అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసేసుకోవచ్చు అండి, బాగుంటుంది. అన్నీ కలిపి మిక్సీ వేసేసుకోవటం. ఇలా మిక్సీ వేసుకోవాలండి. తీద్దాం. నలిగిపోయిందండి మొత్తం, చక్కగా చాలా చక్కగా మెత్తగా అయిపోయింది చూడండి.
దీన్ని మనం ఇప్పుడు దీనిలో వేసేసుకోవాలండి. ఈ దోసకాయ ముక్కల్లో మనం ఇది పేస్ట్ కలిపేసుకోవాలి. చాలా బాగుంటుందండి, వెరైటీగాను ఉంటుంది, రైస్లోకి అంతా చాలా చాలా బాగుంటుంది. ఇష్టమైతే చపాతీలు కూడా తినొచ్చు, బాగానే ఉంటుంది. ఇలా కలిపేసుకోవటమేనండి దోసకాయ పచ్చడి ముక్కలు. తాలింపు పెట్టుకుని తాలింపు దీని మీద పోసేసుకోవటం అన్నమాట. తాలింపు కోసం బాండి వెలిగించుకోవాలండి. వెలిగించుకుని ఇందాక ఆయిల్ వేసాము కదండి, ఎక్కువ ఆయిల్ పట్టదు. ఇందాక 3 స్పూన్స్ వేసాము, కొంచెం అయితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు ఆయిల్ దీనికి. తాలింపుకి శనగపప్పు వేసుకోవాలండి, అలాగే ఎండుమిర్చి, అయిపోయిందండి. ఇంకేదైనా కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఉప్పు కారం అదంతా మీకు సరిపోతే కనుక. పచ్చిమిర్చి ఎక్కువ తినేవాళ్ళు కానీ అలా ఉంటే కూడా అడ్జస్ట్ చేసుకోండి అవన్నీ కూడా. తాలింపుని వేసేసండి. చక్కగా కలుపుకోవాలండి ఇదంతా కూడా. మీకు ఏదైనా కారం స్పైసీగా ఉండాలంటే ఇంకొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చండి. మీకు ఉప్పు కూడా సరిపోదు అనుకుంటే ఇంకొంచెం, చాలా మంది తక్కువ తింటున్నారు కాబట్టి నేను కరెక్ట్గా చూపించాను. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాను. రెడీ అండి, దోసకాయ, క్యారెట్, టమాటో